ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో టర్పలిన్ కప్పడానికి వెళ్ళినటువంటి రైతు అకాల వర్షానికి గోడకు కాపాడుకోవడానికి గోడ దగ్గరికి వెళ్ళారు. ఆ గోడ అనుకోకుండా కూలిపోవడం వల్ల తండ్రి కొడుకు ఇద్దరు చనిపోయారు. ఇంకొక చోటనేమో ఇంకో ఇద్దరు చనిపోయారు. ఆ విధంగా ఈరోజు జిల్లాలో 4 చనిపోయినటువంటి సంఘటన మనం చూసినాము. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలని కోరడం అనేటువంటి జరిగింది. ఆ నేపథ్యంలో కలెక్టర్ గారు ఇక్కడికి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూగా నేను ఇక్కడికి వచ్చినాను. దీనికి సంబంధించి కలెక్టర్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే వీళ్ళు మాకు ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి వీళ్ళు ఎక్స్గ్రేషియో చెల్లించాలని చెప్పేసి కోరినారు. అట్టి విషయాన్ని కలెక్టర్ గారు కూడా నాకు ధృవీకరించినారు. నేను గవర్నమెంట్కు తప్పకుండా పంపి వాళ్ళకి రికమెండ్ చేస్తాను, వారికి న్యాయం అయ్యేటట్టు కూడా సిఎస్ గారితో మాట్లాడి న్యాయం అయ్యేటట్టు చేస్తానని చెప్పేసి కూడా తెలిపినారు. అట్టి విషయాన్ని వచ్చి ఈరోజు నేను ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. ఈ పంపించిన తర్వాత ఇటు కాపీని కూడా ఇక్కడ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చేసి ఇటు విషయాన్ని నా తరపున కూడా నేను వారికి న్యాయం చేసేటట్టు చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే వాళ్ళకు కూడా తెలియపరుస్తాను.